తెలంగాణలో 20% కూడా ధాన్యం కొనుగోలు జరగలేదని, కానీ ప్రభుత్వం 80% సేకరించామని అబద్దాలు చెబుతుందని బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వడ్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదంటున్న బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. ధాన్యం కొనుగోళ్లపై రైతుల సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్లో బీజేపీ నేతలంతా వచ్చి ఇక్కడ రైతులకు భరోసాగా నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోటి శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి వీళ్ళ పోరుబాటకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ధాన్యం కొనుగోలుకు సంబంధించి వడ్లు కావచ్చు, అదేవిధంగా సన్ఫ్లవర్, మొక్కజొన్న లాంటివి కూడా దాదాపు రెండు నెలల నుంచి కూడా మార్కెట్లోనే ధాన్యం అంతా కళ్ళల్లోనే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ అంశం మీద బీజేపీ పార్టీగా ఎలా స్పందిస్తుంది? చూడండి, రైతుల పక్షాన్ని నిలబడాలని, రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ప్రశ్నించాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిగి నుంచి మా యాత్రను మొదలుపెట్టి రైతు గోసా బీజేపీ భరోసాని మేము అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు మరి మా పర్యటన చేస్తూ ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డులు కానీ, రోడ్ల మీద ఉన్నటువంటి కళ్ళాలు కానీ, ఐకేపీ సెంటర్స్ కానీ మరి అవన్నీ కూడా పరిశీలిస్తూ ఎందుకోసము ఇది డిలే అవుతుందనే అంశాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. మరి ఇప్పటి వరకు 45 రోజులు గడుస్తున్నా మరి ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలలో 20% కూడా కొనుగోలు జరగలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 80% కొనుగోలు జరిగిందని. వారు 80% కొనుగోలు జరగలేదు, 20% మాత్రమే కొనుగోలు జరిగింది. కాకపోతే వారు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్ను పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటున్నారు. ఆ 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో కూడా ఇప్పటివరకు మీరు కొనుగోలు చేశానని మీరు చెప్పిన మాట 45 లక్షలు నిన్న చెప్పిన మాట. సో 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశానంటే మరి 141 లక్షల మెట్రిక్ టన్నులో మీరు చేసింది 30%. మరి ఈ రకంగా ఎందుకోసం అని చెప్పి ఇది మరి రైతులను దగా చేస్తూ ఉన్నారు. ఇది కేవలం దళారులను మీరు పెంచి పోషించడానికి చేస్తూ ఉన్నారా? దళారుల చేతుల్లో రైతు మోసపోవాలని చేస్తూ ఉన్నారా? ఏ రైతు డిక్లరేషన్ తోటి ప్రభుత్వం గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం అదే రైతును మోసం చేస్తూ ఉన్నది, అదే రైతును ఇబ్బంది పెడతా ఉన్నది, అదే రైతును గోసబుచ్చుకుంటా ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారిని, మీరు ఇప్పటి వరకు మక్కల విషయంలో, జొన్నల విషయంలో, సన్ఫ్లవర్ విషయంలో, శనగల విషయంలో ఎందుకు మరి పట్టించుకోవడం లేదు? మరి ప్రతి సంవత్సరము ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేటువంటి రెగ్యులర్ ప్రాసెస్. మరి అలాంటి వడ్ల కొనుగోలు విషయం లోపల పూర్తిగా మీరు నీరు గార్చి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. రైతు ఎంత బాధపడుతున్నాడంటే రైతు ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు కాదు, రక్తం వస్తూ ఉన్నది. నేను చూస్తూ ఉన్నాను, చూడు ఒక సైడ్ మొగులైతే ఉన్నది. ఇంకా వారం రోజుల్లో మొగులైతే వీళ్ళు ఇంకా చేతులు దులుపుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, తడిచిపోయింది ధాన్యం కాబట్టి మాయిశ్చర్ వస్తలేదని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్పేసి వాళ్ళని దళారులకు అబ్బజెప్పి పోయే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టమవుతా ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, మరి రైతు పక్షాన్ని నిలబడతాం. సో మొత్తంగా మనం చూస్తున్నాము, రైతులకు చివరి గింజ కొనే వరకు కూడా బీజేపీ రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం చివరి గింజ కొనే వరకు కూడా మేము రైతులకు అండగా ఉంటాం, పోరాడతామని చెప్పేసి బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.